మనకి వందనాలు. లైవ్ చూస్తున్న మీ అందరికీ పునరుత్థాన శుభములు తెలియచేస్తున్నాం. అందరికీ ప్రేస్తలడండి. బాగున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? దేవుని మహిమపరుస్తున్నారా? దేవుని వాక్యాన్ని చదువుతున్నారా? దేవుని వాక్యాన్ని అన్వయించుకుంటూ మిమ్మల్ని మీరు సరి చేసుకుంటూ దేవునిలో ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్నారా? ఆత్మను అభివృద్ధి పరుచుకుంటున్నారా? పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకున్నాం. 1 కొరింథీ 12:11 ఆత్మవరము దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహించినని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆత్మవరము అది శాశ్వతమైనది కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. అది పరిశుద్ధాత్ముడే మనకు ఒక వరంగా ఇస్తాడని రోమా 5:5, 1 యోహాను 3:24, అదేవిధంగా 4వ అధ్యాయం 13, అపోస్తులు 2వ అధ్యాయం 38, 10:45 మనకి కనిపిస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనకు ఒక వరాన్ని అనుగ్రహిస్తాడు. మొదటిగా రక్షణ అనే వరం మనకి అనుగ్రహిస్తాడు. ఎఫెసీ 2:8 రక్షణ అనేది మనకి ప్రారంభంలో దేవుడు ఆ రక్షణ పొందిన తర్వాతనే మనకు ఆత్మవరాలు మనలో నింపబడుతూ ఉంటాయి. విశ్వాసులు సంఘంలో ఒకరినొకరు పరిచర్య చేయుట ద్వారా వారు తమకు పరస్పర క్షేమాభివృద్ధి కలగజేసుకుని దేవునికి మహిమ తెచ్చినట్లు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా విశ్వాసులకు మాత్రమే అనుగ్రహిస్తాడని దేవుని వాక్యంలో ప్రత్యేకంగా సామర్థ్యమును ఆత్మవరము అనుగ్రహిస్తాడు. విశ్వాసులకు మాత్రమే ఇవ్వబడింది ఆత్మవరాలు. తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా నేరుగా దేవుడే వరకిస్తాడు. లోకానికి మరి విశేషించి సంఘానికి ఆధ్యాత్మిక మేలు కలగజేస్తాడు. దేవుని మహిమార్థము సంఘ క్షేమాభివృద్ధి కొరకు మాత్రమే వాడబడవలెను. మనము దేవుడిచ్చిన ఆత్మను దేవుని అనేక ఆత్మలను రక్షించుటకు మనం వాడినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆత్మవరము దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అనుగ్రహిస్తాడని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ సంఘానికి 1 కొరింథీ 12వ అధ్యాయంలో 11వ వచనంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అవి విశ్వాసులకు మాత్రమే ఇవ్వబడినవని రోమా 12వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. అవి ప్రత్యేకమైన సామర్థ్యములని 1 పేతురు 4:11 వరములు సంఘ క్షేమాభివృద్ధికే గాని వ్యక్తిగత క్షేమాభివృద్ధికి కాదని 1 కొరింథీ 12:7 మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇవి దేవుడు మనకు అనుగ్రహించినవి కనుక మనము వాటిని ఆయన మహిమార్థము వాడాలి. 1 పేతురు 4:11 సంఘమునకు క్షేమాభివృద్ధి, ఎఫెసీ 4:11-13 కలగచేయవలసిన బాధ్యత మనపై ఉన్నది. కాబట్టి ఆత్మవరములు శాశ్వతంగా ఉంటాయి కాబట్టి దేవుడు వాటిని వెనుకకు తీసుకొనడు. దీన్ని బట్టి కొంతమంది దేవుడు ఆత్మనిచ్చి వెనుకకు తీసుకుడని తన ఇష్టానుసారంగా జీవిస్తుంటారు. కాబట్టి ఆత్మను దుఃఖపరచకూడదని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని కృప, దేవుని ఆత్మ ఒక్కోసారి అనుగ్రహిస్తే అది వెనుకకు తీసుకోడు. కాబట్టి రోమా 11:29 మనకి కనబడుతుంది. ఆత్మవరములు వేరు, ఆధ్యాత్మిక జీవితం వేరు. మన ఆధ్యాత్మిక జీవితం పతనం కాకుండా చూసుకోవాలి. ఆత్మవరములను ప్రేమపూర్వకంగా వాడాలని 1 కొరింథీ 13వ అధ్యాయంలో దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ఆత్మవరము వేరు, ఆత్మఫలములు వేరు. ఒక వ్యక్తి ఆత్మవరము ఉన్నను ఆత్మఫలంలో ఎదుగుచుండకపోవచ్చును. ఎంతోమంది మనకి కనబడుతూ ఉంటారు. కాబట్టి మనము ఆత్మ ఎడల చాలా జాగ్రత్తగా
ఉండాలి. ఎందుకంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండని దేవుడు మనకు ఆత్మను అనుగ్రహించిండు. కాబట్టి మన ఆత్మ పరిచర్య కొరకు, ప్రజలను కట్టుట కొరకు, ప్రభు కార్యం చేయుట కొరకు, ప్రజలకు సహాయం చేయుట కొరకు సర్వ సృష్టికి వెళ్ళి మనము దేవుని సేవ చేసినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు. మన ద్వారా సర్వలోకాన్ని దీవిస్తాడు. సర్వ జనాంగాన్ని కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక మన పరిచర్య కొరకు మనము ప్రయాసపడాలి. అదేవిధంగా ప్రజలను కట్టుటకు, నాటుటకు పూనుకొనాలి. నశించిన దాన్ని వెతికి రక్షించుటకి మనిషి కుమారుడు ఈ లోకానికి సంపూర్ణ మానవుడుగా, సంపూర్ణ దేవుడిగా ఈ లోకానికి వచ్చి ప్రజలను కట్టినాడు. మనము కూడా సర్వలోకానికి వెళ్ళి ప్రజలను నశించిపోతున్న వారిని దేవుని వైపు త్రిప్పినట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు.